ఎలక్షన్లో నేను చూస్తే మీరు చాలామంది అబ్జర్వ్ చేసి ఉంటారు, రోజుకి 6-7 గంటలు మాత్రమే ఎలక్షన్ ముందు పనిచేశాను నేను. కానీ ఈ వేళ చూస్తే 16 గంటలు పనిచేస్తున్నాను. అందరూ ఎలక్షన్ ముందు ఎక్కువ సమయం పనిచేసి ఎలక్షన్ తర్వాత వాళ్ళు జాలీగా గడుపుతారు. నేను ఎప్పుడైనా గడిచినటువంటి 13 నెలల్లో బలరామకృష్ణ గారు వ్యక్తిగతంగా క్యాంపులో ఉన్నారు, 3 రోజులు సెలవులో ఉన్నారని ఎప్పుడైనా ఎవరైనా గమనించారా? నా జీవితంలో నేను మళ్ళీ ఒక్కసారి గెలిచిన తర్వాత ఏ రోజు వ్యక్తిగత పనులకు వెళ్ళలేదు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరు కాలేదు, వ్యవసాయాలు ఏమైపోతుందో చూడలేదు. వెళ్ళి నా పొలాల్లోకి వెళ్ళి మీరు చూడండి, నా పంటలు ఎండిపోయినాయి, తోటలన్నీ కూడా ఎండిపోయినాయి. అయినా సరే భరిస్తున్నాను. నాకు ఆధ్యాత్మికంగా 54 గుళ్ళు నిర్మించాను. ఒక్కరోజు కూడా గుడిని పరిశీలించడానికి సమయం లేదు. అలాగే చూస్తే నిరంతరం ఎప్పుడు కూడా ప్రజల్లోకి ఉంటే ఇంటి దగ్గర ఉన్నాం, లేకపోతే ఆఫీసులో ఉన్నాం, లేదా నియోజకవర్గంలో ఉన్నాం. తప్పితే అమరావతిలో ఉన్నాం తప్ప వ్యక్తిగతమైన పనులు లేవు.